అవసరమని అంచనా వేస్తుందట. ఒకసారి మనం ఈ సన్నబియ్యం కథ ఏందో చూస్తే, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు జిల్లాలో సివిల్ సప్లై ఆఫీసర్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు వీలుగా స్టాక్ పాయింట్లకు సన్నబియ్యం నిల్వలు చేరుతున్నాయి. ప్రభుత్వం నుంచి అందిన అంతర్గత ఆదేశాల మేరకే సివిల్ సప్లై ఆఫీసర్లు సన్నబియ్యం మారడించి తెప్పించి రెడీగా ఉంచుతున్నట్లు సమాచారం. ఏడాదికి 22 లక్షల టన్నులకు పైగానే మరి సన్నబియ్యం అవసరమట. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా 2,81,71,71 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా మరొక 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ లెక్కన అదనంగా 30 లక్షల మంది లబ్ధిదారుల పెరుగుతారు. వీరికి ఏడాదికి దాదాపు 22 నుంచి 24 లక్షల టన్నుల బియ్యం అవసరమైతే అంటూ అంచనా వేసింది. వానాకాలం సీజన్లో ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో వడ్ల మిల్లింగ్ వేగవంతం సాగుతోంది. వానాకాలంలో సేకరించిన వడ్ల ద్వారా గరిష్టంగా 15 నుంచి 16 లక్షల టన్నుల సన్న బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టున తెలుస్తోంది. ఇక ఏడాది చివరికల్లా సన్న బియ్యం తక్కువ పడితే మరొక 6 నుంచి 8 లక్షల టన్నుల బియ్యాన్ని యాసంగిలో సేకరించి వడ్ల ద్వారా సమకూర్చుకుంటామంటూ సివిల్ సప్లై ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక ఏదేమైనా కూడా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించిన వార్తని స్టాక్ పాయింట్లో సన్న బియ్యము స్టాక్ పెట్టుకున్నట. రేషన్ కార్డులు దాదాపు ఏడాదిలో 2,16,841 రేషన్ కార్డులు ఉండగా 6.60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 4,000 టన్నుల బియ్యం అవసరం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా రేషన్ కార్డు ఎవరైతే ఉందో రేషన్ కార్డుదారులకు ఇది శుభవార్త. మొన్నటిదాకా మనం చూసినాం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఎన్నో ప్రభుత్వాలు రేషన్ కార్డు మీద కుటుంబానికి 5 కిలోలు 6 కిలోలు కూడా కరోనా టైంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ 5-6 కిలోల దొడ్డు బియ్యం ఈ 5-6 కిలోల దొడ్డు బియ్యం ఇంట్లో 5 మంది ఉంటే 5 కిలోలు ఈచ్ మని ఇచ్చిన 5 25 కిలోల దొడ్డు బియ్యం కొంతమంది తినేటోళ్ళు, ఇంకొంతమంది తినలేము అని చెప్పేసి సెకండ్ హ్యాండ్లో పక్కన వేరే మార్కెట్లో కిలోకు 10-12 రూపాయల లెక్కలు అమ్ముకునేది. బట్ ఈసారి అట్లా కాదు. దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు కాబట్టి సన్నాలను పండించాలి, సన్నాలకు బోనస్ ఇవ్వాలి. క్వింటాల్కు ఆ సన్నోట్లను 3-4 నెలలు స్టాక్ పెట్టి ఎటువంటి నూక రాకుండా, ఎటువంటి తేమ లేకుండా, ఎటువంటి బియ్యంలో అన్క్వాలిటీ లేకుండా మంచి క్వాలిటీగా 3 నెలలు వాటిని మక్కబెట్టి ఆ 3 నెలల తర్వాత మిల్లింగ్ చేసి ఆ మిల్లింగ్ చేసినటువంటి బియ్యాన్నే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యంగా ఆ సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచబోతున్నది. ఈ నెల 30న ఉగాది పండుగ నాడు సూర్యాపేటలో ముఖ్యమంత్రి ప్రారంభించి తర్వాత అన్ని రేషన్ షాపుల్లో ఏప్రిల్ నుంచి వచ్చే నెల నుంచి ఇక తెలంగాణలో ఉన్నటువంటి అందరూ అర్హులు ఎవరైతే ఉంటారో అర్హులందరికీ కూడా ఇక సన్న రేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ముమ్మరంగా నడుస్తూ ఉంది. ఆ కార్డు డిజైనర్ కావచ్చు, ఏటీఎం కార్డు తరహాలో దాని మీద ఒక క్యూఆర్ కోడ్ కావచ్చు, ఒక యూనిక్ నెంబర్ కావచ్చు, కుటుంబ సభ్యుల డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే ట్రైకలరు బిలో పావర్టీ అంటే నిజంగానే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ఒక ట్రై కలర్కి సంబంధించి, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వారికి ఒక గ్రీన్ కలర్కి సంబంధించినటువంటి ఒక లైన్ కూడా డిసైడ్ చేస్తున్నామంటూ చెప్తా ఉంది. ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఒక స్మార్ట్ కార్డ్ సైజులో జేబులో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నువ్వు సన్న బియ్యం తీసుకోవడానికి వీలుండే విధంగా ఎటువంటి అవినీతికి జరగకుండా, ఎటువంటి బోగస్ రేషన్ కార్డులు లేకుండా ఒక స్మార్ట్ కార్డ్ని అయితే రెడీ చేస్తూ ఉన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నీ డీటెయిల్స్ మొత్తం బయటపడతాయి. ఎంతమంది ఉన్నారు, ఎన్ని కిలోలు వస్తాయి, ఎక్కడ తీసుకుంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అనేటువంటి డీటెయిల్స్ డేటా మొత్తం ఈ కొత్త రేషన్ కార్డులో పొందుపరుస్తారు. కాబట్టి పొందుపరిచినటువంటి కొత్త రేషన్ కార్డు రాగానే ఉన్నోళ్లకు లేనోళ్లకు అందరికీ కూడా మరి ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ మాత్రం జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇది బడుగు బలహీన వర్గాలకు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుదారులకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డు విషయంలో ఒకసారి దిశ చూస్తే దిశల మొత్తం కూడా బట్టి బడ్జెట్ మాత్రమే కనబడతా ఉంది. ఇక ఇక్కడ 8 ఏళ్ళు 61 లక్షలు స్వహా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అధికార దుర్వినియోగం, వ్యక్తిగత వాహన